బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఎపిసోడ్లో నిన్న ఎలిమినేట్ అయిపోయారు కదా. సండే ఎలిమినేట్ అయిపోయారు కదా. నేను అనుకున్నది ఒకళ్ళని, ఇక్కడ ఎలిమినేట్ చేసింది ఇంకొకళ్ళని. దానికోసం అయితే నేనైతే చాలా ఫీల్ అయ్యాను. చాలా ఫీల్ అయిన తర్వాత నాకు అనిపించింది, ఆమో ఇంత ఫాలోయింగా, అందుకు నేను గెలుస్తా అని చెప్పేసి నాకు అనిపించింది. దాని గురించి అయితే నేను తర్వాత చెప్తాను, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చేసి నాగ్ సార్ ఎంటర్ అయిపోయాం. నాకు సార్ వచ్చేసి రీతు గారి గురించి ఫస్ట్ అడుగుతున్నారు. ఏమ్మా రీతు, నీకు ఏమన్నా హౌస్లో చెప్పాల్సినవి ఉన్నాయా అని చెప్పేసి మాట్లాడుతుంటే, అవును సార్, చాలా అసలు జెన్యున్గానే ఉండట్లేదు, జెన్యున్గానే చేయట్లేదు అసలు అని చెప్పేసి రీతు గారు మాట్లాడతారు. రీతు గారు మాట్లాడిన తర్వాత ఏంటంటే, నాకు అరటిపండు ఇవ్వలేదు సార్ అని చెప్పేసి అరటిపండు ఇవ్వలేదా అని అనిపించింది. అబ్బా, ఇలాంటి విషయాలు కూడా నాగార్జున గారు ఎంత ఓపికగా సహనంగా ఉందంటే, నిజానికి చెప్పాలంటే ఆడవాళ్ళకి చాలా ఓపిక ఎక్కువ, సహనం ఎక్కువ అని అంటారు కదా. నాకు అనిపించింది ఆడవాళ్ళకి కాదు, ఇక్కడ ఉన్న నాగార్జున సార్కి ఎక్కువ అని. నాగార్జున గారికి అంత ఓపిక ఉందా? ఇంత చిన్న చిన్న కబుర్లు వింటూ చిన్న చిన్న పిల్లల కథలు తీరుస్తున్నారు. పెద్ద సెలబ్రిటీ కదా, పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయన. అసలు ఇంత ఓపికతో ఇంత సహనంతో చేస్తున్నారా అని అనిపించింది నాకు అసలు. వచ్చేసి రీతు గారు అంటారు కదా, నాకు అరటిపండు పెట్టలేదు సార్, నాకు యాపిల్ పెట్టలేదు సార్ అని చెప్పేసి అంటే, ప్రియా వాళ్ళు లేచి అందరికీ పెట్టాను, పెట్టలేదని అనట్లేదు, కానీ ఈవిడికి పెట్టలేదన్న సంగతి నాకు తర్వాత అర్థమైంది, ఇచ్చేసానని అనుకున్నాను అని. తర్వాత వచ్చేసి సంజన గారిని అడిగితే, సంజన చెప్పమ్మా ఏంటి అని చెప్పేసి సంజన గారిని అడుగుతుంటే, సంజన గారు ఆల్రెడీ అంటారు కదా ఆవిడ, సార్ ఎవరు నా మాట వినట్లేదు సార్ హౌస్లో, నన్ను కెప్టెన్ చేశారు సార్, నేను కెప్టెన్ అయ్యాను కదా సార్, ఎవరు నా మాట వినట్లేదు సార్ హౌస్లో అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతుంటుంటే, దొంగలు సార్, దొంగలు ఉన్నారు సార్ హౌస్లో, దొంగలు ఉన్నారు సార్ హౌస్లో అని చెప్పేసి అంటే, అయ్యయ్యో సంజన, ఆ దొంగలకి దారి వేసింది నువ్వేనమ్మా అని చెప్పేసి నాగార్జున గారు మాట్లాడతారు. ఆ దొంగతనానికి దారి వేసింది ఆవిడే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్ దొంగిలించేశారు, ఎగ్ అయిపోయిన తర్వాత అందరి సిగరెట్ ప్యాకెట్స్ అండ్ మేకప్ కిట్స్ అన్నీ దాచేశారు కదా. ఫస్ట్ టైం ఆవిడే కదా చేసింది. దొంగలు ఉన్నారు సార్, బిగ్ బాస్ నాకు థమ్స్అప్ ఇచ్చారు, నేను వాళ్ళకి ఇవ్వకుండా దొంగిలించేశారు సార్, దొంగలు ఉన్నారు సార్ అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతుంది. హరీష్ గారి విషయానికి వచ్చేసి, ఆయనది మనకు తెలిసిందే. నిన్న నాగ్ సారు ఆయన అయితే చాలా గట్టిగా మాట్లాడారు ఆయనతో. ఇంకా హరీష్ గారు అయితే అన్నట్టు పెట్టుకున్నారు. చాలా అంటే చాలా ఇదిగా చాలా ఫీల్ అయిపోయారు ఆయన అసలు. ఏంటంటే, ఎవరేమనుకుంటే నాకేంటి, నేనుగానే ఉంటాను, నా మాటే వినాలి అన్నట్టు ఆయన మాట్లాడారు కదా. దాని గురించి నాగార్జున గారు చాలా గట్టిగా మాట్లాడారు. గట్టిగా మాట్లాడిన తర్వాత చాలా రీతు గారు కూడా ఆయన గురించి మంచిగానే చెప్పిన తర్వాత అందరి విషయంలో చెప్పుకోవాలి అని అనుకుంటే, హరీష్ గారు డ్యూటీ కాకపోయినా కానీ రీతు గారికి చాలా మంచి హెల్ప్ చేశారు అని చెప్పేసి హరీష్ గారి గురించి మాట్లాడినప్పుడు అప్పుడే కొంచెం స్మైల్ ఇచ్చారనమాట. కొంచెం నవ్వుకున్నారు, అంటే కొంచెం పొగిడారు కదా అని చెప్పేసి నవ్వుకున్నారు. ఇంకా అవసరం వాళ్ళు ఎవరేం మాట్లాడుతున్నా కానీ ఆయన అస్సలు పట్టించుకోవట్లేదు, మాట్లాడట్లేదు. నిన్న జరిగిన విషయం దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆయన అంటే చాలా మొహం మార్చుకునే ఉన్నారు, కోపగించారు, అలిగేసి ఎలా ఉన్నారంటే, అంత దారుణంగా ఉంటే ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. ఇక్కడి నుంచి గేమ్ ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నా. నేను చెప్పాను కదా వీడియోలో, సుమన్ శెట్టి గారు ఆయన ఎవరితోనే కలవట్లేదు, మాట్లాడట్లేదు, అసలు గేమే ఆడట్లేదు, చాలా ఇదిగా ఉంది అని చెప్పేసి నేను అడిగాను. కానీ అందరితోనూ కలుస్తున్నారు, అందరితోనూ బాగా మాట్లాడుతున్నారు. నాకు వచ్చేసి హరీష్ గారు ఎలా ఉంటే ఎలాగండి, హరీష్ గారు ఎలా, హౌ కెన్ పీపుల్ కనెక్టెడ్, ఎలా అవుతారు, ఎలా కలుస్తారు అసలు? ఇక నుంచి ఇప్పుడు దాకా గొడవలు జరిగినాయి, అంతా అయ్యింది, ఇక నుంచి వచ్చేసి ఎలా కలుస్తారు? ఇదంతా సర్కిల్ కింద, ఒక్క ఇది కింద చూస్తుంటుంటే హౌస్ అంతా ఒకవైపు వెళ్ళిపోతారు, ఈయన మాత్రం ఇంకొక వైపు సేఫ్ గేమ్ ఆడతారు అని నాకు అనిపిస్తుంది. చూద్దాం. ఇంకా లాస్ట్లో వచ్చేసి ఎలిమినేట్ అయింది. నేను వచ్చేసి సుమన్, డీమాన్ పవన్ అండ్ రీతు గారు, లాస్ట్లో అందరూ సేవ్ అయిపోయారు. డీమాన్ పవన్ అండ్ రీతు గారు ఉన్నారు. నాకు తెలిసిన విషయం ఏమంటే, మాలో మేము మాట్లాడుకోవడం, డీమాన్ పవన్ వెళ్ళిపోతాడేమో అని చెప్పి వాళ్ళు ఒకళ్ళు మాట్లాడారు. నేనేమో డీమాన్ పవన్ వెళ్ళాడు అని చెప్పేసి నేను అనుకున్నాను. నా మనసులో ఇంకొకళ్ళు ఉన్నారు అసలు చెప్పాలంటే. యాక్చువల్లీ వాళ్ళు సేవ్ అయిపోయారు అనుకోండి. అయిపోయిన తర్వాత డీమాన్ పవన్ రీతు గారు ఉన్న తర్వాత రూమ్లోకి పిలిచారు. వాళ్ళకి డాన్సర్స్ వచ్చి డాన్స్లు వేశారు. వాళ్ళ షర్ట్ మీద ఎవరి ఫోటో అయితే ఉంటుందో వాళ్ళు సేవ్ అయిపోయినట్టు అని చెప్పేసి మాట్లాడారు. నేను అనుకున్నాను, ఇంకా రీతు గారు ఆల్రెడీ డాన్సరు, చాలా బాగా డాన్స్ చేస్తుంది కదా, ఆవిడ సేవ్ అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నాను. ఆల్రెడీ డీమాన్ పవన్కి కూడా టెన్షన్ రావచ్చు, ఈ రీతునే సేవ్ అయిపోతుంది, నేను ఎలిమినేట్ అయిపోతాను అంటే. నిజంగా
సేవ్ అయ్యింది డీమాన్ పవనేనండి. ఈ విషయంలో అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తను వెళ్ళిపోతాడని అనుకోలేదు. కానీ ఆడుతున్నాడు. మరీ అంత హెవీ ఏం లేకపోయినా గానీ, ఏదో తన వంతు తను చేస్తున్నాడు. నాకు నచ్చింది. కానీ ఫస్ట్ స్టార్టింగ్ కదా! ఉండి కొద్దీ బావుంటదిలే అని చెప్పేసి నేను ఊరుకున్నాను. ఊరుకుని డీమాన్ పవన్ వెళ్ళిపోతాడా అని చెప్పేసి నేను అలా చాలా సేపు ఎదురు చూసేసరికి రీతు గారైతే ఎలిమినేట్ అయిపోయారు. రీతు గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత డీమాన్ పవన్ బయటకొచ్చారు. బయటకొచ్చిన తర్వాత అతని ఫేస్ చూడాలండి. రెడ్‌గా అయిపోయి ఎళ్ళిపోతానా కళ్ళల్లోకి నీళ్లు తిరిగిపోయినాయండి అసలు లాస్ట్‌కి. కళ్ళల్లోకి నీళ్లొచ్చేసినియి అతనికి నిజంగా. ఎళ్ళిపోతానేమో అని చెప్పేసి. బయటకి అందరూ వచ్చిన తర్వాత అందరూ హగ్ ఇచ్చారు. అంతా బావుంది. కానీ ఈ హరీష్ గారి మొహం మాత్రం ఇంక అలానే ఉందండి. అన్నట్టు. అలానే పెట్టుకొని కూర్చొనున్నారు. ఇంకా అయిపోయిన తర్వాత రీతు గారు స్టేజ్ మీదకొచ్చేసారు. ఎలా ఉందమ్మా? ఏంటమ్మా? అంటే ఆవిడ కూడా ఏం ఫీల్ అవ్వలేదు అసల. హ్యాపీ సార్ చాలా హ్యాపీ. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. చాలా బావుంది. చాలా జెన్యూన్‌గా ఉంది అని చెప్పేసి ఆవిడ మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇంకొంచెం చెప్పి అప్పుడు బయలుదేరాలి నువ్వు అని చెప్పేసి అంటే జెన్యూన్ పర్సన్ ఎవరు? జెన్యూన్ ఎవరు అని చెప్పేసి అడుగుతారు. అడుగుతుంటుంటే ఈవిడ చెప్తుంది గదా! జెన్యూన్ రాము రాథోడ్ గారు, హరీష్ గారు, మర్యాద మనీష్ గారు, ఫ్లోరా గారు. రాము రాథోడ్ గారు మాత్రం వీళ్ళందరిలో రాము రాథోడ్ గారు మాత్రం కరెక్ట్ అనిపించింది. ఆయన ఒక్కరేనండి జెన్యూన్ పర్సన్. ఆయన ఒక్కరే ఉన్నారు జెన్యూన్ పర్సన్. మరి ఇంకెవ్వరు నాకు అనిపించలేదు అసల. ఇంకెవ్వరు అనిపించలేదు. మిగతా వాళ్ళందరూ ఫేక్ గేమ్ ఆడుతున్నారు. వీళ్ళెవ్వరు ఏం కాదు నాకు తెలిసి. హరీష్ గారు గానీ, మర్యాద మనీష్ గానీ, ఫ్లోరా గారు గానీ అస్సలు జెన్యూనే కాదు. ఏమో ఆవిడకి అలా అనిపించింది. ఆహా! సరే ఆవిడకి అలా అనిపించింది చెప్పింది అని చెప్పేసి అనుకున్నాను. క్లాస్‌లో ఆవిడ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత కెప్టెన్ అయ్యావు కదా! హౌస్‌లో కెప్టెన్ అయ్యావు కాబట్టి నువ్వు అసిస్టెంట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అసిస్టెంట్‌ని సెలెక్ట్ చేసుకోవాలంటే నీకు ఆ అసిస్టెంట్ ఎలా ఉండాలంటే నీకు వండి పెట్టాలి, కాఫీ తాగించాలి, మంచినీళ్ళు తాగించాలి. ఆ విధంగా ఉండాలి నీకు పర్సనల్ అసిస్టెంట్. అలా ఉండాలనమాట అని చెప్పేసి అంటే ఆయన తనుజ గారిని సెలెక్ట్ చేసుకుంటారు. నేను అనిపించింది అయ్యో! నాకు వంటే వద్దని ఈవిడ అంటుంది. వచ్చేసి మళ్ళీ వంటలోకే వెళ్ళిపోయింది ఆవిడ. అదే కదా మరి ఆయన ఏమన్నారు నీకు మంచినీళ్ళు పట్టించాలి, వంట చేసి పెట్టాలి, కాఫీ తాగించాలి అన్నీ చెప్పుకొచ్చారు. మరి ఇవన్నీ ఆయన అడగాలంటే ఈ ఈ పర్సనల్ సెక్రటరీ ఏం చేయాలి? అన్నీ తీసుకొచ్చి ఆవిడే రెడీ చేసి ఈయనకి పట్టించాలి. మళ్ళీ వంటలోకే వెళ్ళిపోయిందా అని అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ అయితే ఇది. మరొక ఎపిసోడ్‌లో కలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ అయితే ఫాలో చేయండి. లైక్స్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. బాయ్.